12 నెలల తర్వాత వస్తున్న నీచభంగ రాజయోగం మీ జీవితం మొత్తం మారుస్తుందని చెప్పుకుంటున్నారు జ్యోతిష్య శాస్త్రవేత్తలు. 2025 ఆగస్టు నుంచి శుక్రుడు తన స్థానాన్ని 3 సార్లు మార్చి అనేక శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా 4 రాసులవారికి ఇది స్వర్ణయుగం అని చెబుతున్నారు. ఆ రాసులు ఏవి? ఫలితాలు ఏమిటి? ఇప్పుడు చూద్దాం. మిథున రాశి ఫలితాలు. మిథున రాశివారికి 4వ స్థానంలో ఏర్పడే ఈ శుభయోగం సౌకర్యాలు, ఆర్థికాభివృద్ధిని అందిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారంలో ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుత విజయాలు సాధిస్తారు. కుటుంబంలో ఆనందం. కొత్త ప్రాజెక్టులు మొదలయ్యే సమయమిది. కర్కాటక రాశి ఫలితాలు. కర్కాటక రాశివారికి ఆర్థికంగా బంగారు రోజులు రాబోతున్నాయి. వ్యాపారంలో పెద్ద లాభాలు, కొత్త ఆదాయ వనరులు, ఉద్యోగంలో ప్రమోషన్, పెండింగ్ పనుల పూర్తి, ఆల్ ఇన్ వన్ టైం పీరియడ్. అదనంగా పూర్వీకుల ఆస్తిమీద శుభవార్తలు కూడా వింటారు. ధనుస్సు రాశి ఫలితాలు. ధనుస్సు రాశివారికి కెరీర్, వ్యాపారం రెండింటిలోనూ కొత్త అవకాశాలు. కర్మస్థానంలో ఏర్పడే నీచభంగ రాజయోగం కారణంగా మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. కార్యాలయంలో ప్రమోషన్, సమాజంలో గౌరవం, ఆర్థిక లాభాలు, ఆల్ పాజిటివ్ డెవలప్మెంట్స్. మకర రాశి ఫలితాలు. మకర రాశివారికి లాభస్థానం నుంచి శుక్రుడు అనుగ్రహం. ఈ కాలంలో మీకు పర్యటనలు, మతపరమైన కార్యక్రమాలు, విద్యార్థులకు విజయం, కుటుంబంలో సంతోషం, ఆల్ బ్లెస్సింగ్స్ అట్ వన్స్. ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపడానికి సమయం సపోర్ట్ చేస్తుంది. అందుకే ఈ నీచభంగ రాజయోగం మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. విశ్వాసం, శ్రద్ధతో ముందుకు సాగితే విజయాలు ఖచ్చితంగా మీ సొంతం అవుతాయి.